పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవి అయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కొన్ని నెలల్లో చేసిన వ్యాఖ్యలకు ఇవాళ వినుకొండలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవి అయితే స్పందించారని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఒక యాప్ క్రియేట్ చేసిందని చెబుతుందో అది ప్రజలకు ఉపయోగకరమైనది అయితే కాదు, ప్రజలకి దానివల్ల ఉపయోగం అయితే లేదని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజల్ని మీరు రెచ్చగొట్టే దూరంలో రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా మీరు ప్రజల్ని ఇంకా రెచ్చగొడుతున్నారని కూడా చెప్పి మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే ఈ యాప్కు సంబంధించి ఉందో ఈ యాప్ వల్ల ప్రభుత్వం చేస్తున్న మంచిని జనాల్లో తీసుకెళ్లాల్సిన వ్యక్తులు దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే ప్రజలకు జరగాల్సిన మంచి గురించి ప్రతిపక్షంలో ఉన్నవారు మీరు కోరుకోవాలి, కానీ ప్రజల్ని మీరు రెచ్చగొట్టి ఇటు నాయకులను ఇటు కార్యకర్తలను కూడా మీరు చేసే వ్యాఖ్యల వల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా తీవ్రంగా నష్టం కలిగిస్తుందని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్షంలో హోదాలో మీరు ఉండి కూడా ఈ ప్రజలకు పక్షాన పోరాటం పక్కన పెట్టేసి పార్టీలో ఉన్న నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ ప్రజల పక్షాన పోరాడటం లేదని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే గతంలో మాకు 23 సీట్లు ఉన్నా సరే మేము అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడాము, కానీ మీకు 11 సీట్లు ఉన్నా సరే ఈరోజు అసెంబ్లీకి రాకుండా ప్రజల పక్షాన పోరాటం కూడా మానేశారని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారని చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు, కానీ మీ ప్రతిపక్షంలో ఉండి జనాలకి ఏం మంచి జరిగిద్దా, జనాలకి ఏం మంచి చేయాలన్న ఆలోచన అయితే మానేశారని కూడా ప్రతిపక్షాన్ని విమర్శించారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఇటు టీడీపీ కార్యకర్తలను కానీ ఇటు ప్రజలను కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు, కానీ ప్రజలకు మంచి అయితే చేయాలని అతనికి ఉద్దేశం లేనట్టుందని కూడా వ్యాఖ్యానించారు. ఏదైతే మీరు వైసీపీ నాయకులు ఇప్పుడు ఉన్న కార్యకర్తలను కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రజలను కానీ మీరంతా తప్పుదారి పట్టిస్తున్నారు, కానీ ప్రజలకు జరగాల్సిన మంచి గురించి మాత్రం ఏ ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడటం లేదు. ఇకనైనా మీ తీరు మార్చుకొని ప్రజల పక్షాన పోరాడనని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. దాంతోపాటుగా ఏదైతే ప్రజల సొమ్మును అధికారం ఉన్నప్పుడు దుర్వినియోగం చేశారో వాళ్ళకి చట్టపరమైన శిక్షలు అయితే ఉంటాయి, చట్టంలో ఎవరు చుట్టం కాదని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే అధికారాన్ని అడ్డబెట్టుకొని ఇటు లిక్కర్ స్కామ్ కానీ ఇటు మైనింగ్ కానీ ఇటు భూదందాలు కానీ చేసినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చట్టపరమైన చర్యలలో భాగంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే అన్నారు. వివాదాలకు దారితీస్తున్నాయని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారు. అయితే ఈరోజు ఏదైతే నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని వ్యాఖ్యానించడం కానీ ఇటు నారా లోకేష్ని కానీ ఇటు ఎవరినైతే కూటమి ప్రభుత్వ నాయకుల్ని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారో ఆ వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని, ప్రజలను రెచ్చగొట్టొద్దని, కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో పోరాడండి, ప్రజలకి కావాల్సిన మా దృష్టికి తేవాల్సిన సమస్యలు తీసుకురండి, మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఆ సమస్యలన్నీ మేము ఇప్పటికే మీరు చేసిన చాలా అవినీతికి సంబంధించి మేము ఇప్పటికే కూటలోకి వెళ్తూ కూడా అవినీతికి పాల్పడిన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ గతంలో 5 ఏళ్ళు ఉండి కూడా రైతులకు కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ ప్రజలకి ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయకపోగా ప్రతిపక్షంలోకి ఉండి కూడా 11 సీట్లు వచ్చినా కూడా వాళ్ళ బుద్ధి తీరు మారట్లేదని చెప్పి మంత్రి గొట్టిపాటి రవి అయితే అన్నారు. ఇకనైనా తమ తీరు మార్చుకొని ఏదైతే అసభ్యకరమైన కానీ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రజల సమస్యల మీద పోరాడాలని మంత్రి గొట్టిపాటి రవి అయితే వ్యాఖ్యానించారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మంచి చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్ళకుండా ఉండటం కోసం వ్యాపక ఒక రకమైన వికృత చేష్టలకు అలవాటు చేస్తున్నారు ప్రజలకు. మనం మంచి చేయండి, మంచిగా పథకాలు ఉన్నాయి వాడుకోండి, జనాలు బాగుపడాలి, ప్రజలు బాగుండాలి అనే కార్యక్రమం మనం చెబుతుంటే ప్రజలకు అతను ఏం చెప్తున్నాడు, మన ప్రభుత్వం వచ్చింది, మీరు విరుచుపడండి, కొట్టండి, గొడవ చేయండి, న్యూసెన్స్ చేయండి, నాన్సెన్స్ చేయండి అనేది అలవాటు చేస్తున్నాడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి తత్వం మొదటి నుంచి కూడా ఈ రకంగా అలవాటు చేస్తారు. ఎక్కడ కూడా మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం మాకు 23 సీట్లు ఇచ్చారు పోయినసారి, మేము 23 మంది గెలిచాం, దాంట్లో 4 వెళ్ళిపోయారు. మేమేం చేసాము, అసెంబ్లీకి వెళ్ళాము, పోరాడాము, మళ్ళీ మేము చేసిన తప్పుల్ని ఎండగట్టాము, ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబ్లీకి రావట్లా, వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు, అసెంబ్లీకి రావట్లా. అసెంబ్లీ ఒక వేదిక, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీసే వేదిక ఏదంటే
ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ. నువ్వు అసెంబ్లీకి రానోడివి, నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఊర్లు ఎప్పుడో నీ మాటలు నమ్మి 170 సీట్లకు 175 వస్తాయంటే తెలియక అమాయక ప్రజలు బెట్టింగ్లు పెట్టి డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొని సంవత్సరం తర్వాత వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు చచ్చిపోతే సంవత్సరం తర్వాత ఎవరికైనా ఉండిద్దా? సంవత్సరం తర్వాత నువ్వు విగ్రహావిష్కరణ పెట్టి వస్తా మళ్ళీ ఇంకొక ఇద్దరిని చంపేశావు నువ్వు. నీ తత్వం అట్లా ఉందన్నమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి యాప్లు పెట్టి ఏం చేస్తాడు? యాప్లు పెట్టి ఇంట్లో కూర్చొని తప్పగా యాప్లు పెట్టి ఏం చేయాలి? మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చేయట్లేదే. ఎవరైతే గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకున్నాళ్ళు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, తప్పదు. ఎవరైనా దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా దానికి తప్పదు, తప్పించుకోలేరు. మా ప్రభుత్వం అట్లా చేయదు. మా ప్రభుత్వం ఎవరిమైనా కక్ష సాధింపు చేయదు. నీతి నిజాయితీగా ప్రజలకి పాలన అందించాలి, ప్రజల మనసు గెలవాలనే కార్యక్రమాలు తప్పక మా ప్రభుత్వానికి ఎవరు